శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. రెండో అధ్యాయంలో 27వ శ్లోకం. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేద్దే నత్వం శోషితుమర్హసి నత్వం శోషితుమర్హసి. తాత్పర్యం: పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వారికి పుట్టుక తప్పదు. తప్పించుకోవటానికి వీలు లేని ఈ విషయంలో నువ్వు దుఃఖించటం తగదు. ధ్యాన వివరణ: అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని యక్షప్రశ్నలో యక్షుడు యుధిష్ఠిరుణ్ణి అడుగుతాడు. చుట్టుప్రక్కల అందరి మరణాలను చూస్తూనే ఉన్నా నేను మాత్రం చావను అనుకుంటాడు మనిషి. అదే అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం అని జవాబిస్తాడు ధర్మరాజు. మనం రోజు చూస్తూనే ఉంటాం, గర్భస్థ శిశువుగా, రోజులు పసిగుడ్లుగా, పసిప్రాయంలోనే అకాల మృత్యువాత పడి మరణించేవారిని. అలాగే యవ్వనంలో, ప్రౌఢప్రాయంలో ఉన్నవారి దగ్గర నుండి వృద్ధాప్యంలో ఉన్నవారి వరకు వివిధ వయసుల్లో ఉన్నవాళ్ళు రోజుకు కోకొల్లలుగా చనిపోతూనే ఉంటారు. ఇన్ని చూస్తూనే ఉన్నా మన దగ్గరకు మాత్రం మృత్యువు రాదు అన్న భ్రమలో ఉంటూ ఉంటాం మనం. చనిపోయిన తన కొడుకు శవం తీసుకువచ్చి బుద్ధుని ముందు ఉంచి ప్రాణం పోయమని ప్రాధేయపడుతుంది ఒకానొక తల్లి. చావు అన్నదే లేని ఇంటి నుండి కొన్ని ఆవగింజలు తెస్తే వాటితో ఆ బిడ్డను బ్రతికిస్తాను అంటాడు బుద్ధుడు. ఇంతేనా, వెంటనే తెస్తా అని బయలుదేరుతుంది పాపం ఆ తల్లి. తిరిగి తిరిగి అసలు సత్యం తెలుసుకుంటుంది. పుట్టినవారు చావక తప్పదు, చనిపోయిన వారు తిరిగి జన్మించక తప్పదు. వచ్చేవారు పోక తప్పదు, పోయేవారు రాక తప్పదు. చక్రం తిరిగినప్పుడు క్రిందినున్నది మీదికి వస్తుంది, మీదినున్నది క్రిందికి వస్తుంది. భూలోకములోని వారు స్వర్గలోకములోకి వెళతారు, స్వర్గలోకములోని వారు భూలోకానికి వస్తారు. ఈ చక్రభ్రమణానికి ఏడవటం ఎందుకు? ఇది మన కోసం మనం ఏర్పరచుకున్న చక్రభ్రమణం. చిన్నప్పుడు మనం పాఠశాలలకు వెళ్ళి తరువాత తరగతి పూర్తి చేశాం కదా, అలాగే ఈ భూలోకం కూడా ఆత్మజ్ఞానార్థం ఏర్పడిన అద్భుత పాఠశాల. ఇక్కడికి వస్తాం, కొన్నాళ్ళు ఉంటాం, కొంచెం నేర్చుకుంటాం, వెళ్ళిపోతాం. కొత్త కొత్త పాఠాలు నేర్చుకోవటానికి అనువుగా ఉండే వేరే వేరే ప్రదేశాల్లో, వేరే వేరే లోకాల్లో మళ్ళీ మళ్ళీ పుడతాం. ఇలా వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. కాబట్టి ఇదేమీ తప్పించుకోవలసిన విషయం కానే కాదు. జన్మ పరంపరాల్లో పుట్టుకకు సంతోషం, మరణానికి శోకం వెల్లుబొచ్చటం అంటే మనం సత్యాన్ని తెలుసుకోలేదు అని అర్థం, ఇంకా అజ్ఞానం పోలేదు అని అర్థం. ఏ క్షణంలోనైనా చావు రావచ్చు కనుక ప్రతి క్షణంలోని పూర్తిగా జీవించాలి. ప్రతి క్షణంలోని పూర్తిగా జీవించేవాడే బ్రహ్మజ్ఞాని. ఒకానొక పండితుడు, మన రాకలు మన పోకలు మన చేతుల్లోనే ఉన్నాయి, వాటికి మనమే సృష్టికర్తలం. అమ్మ పుట్టించింది కాబట్టి నా రాక అమ్మ చేతిలో ఉంది, నా పోక పైవాడి చేతిలో ఉంది అనేవి స్థూల దృష్టిలోని సత్యాలు. కానీ సూక్ష్మ దృష్టిలో, దివ్య దృష్టిలో అవి అసత్యాలు. కృష్ణార్పణం.